సూపర్ అడ్మిన్ లేదా అడ్మిన్ రోల్లో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకు డాష్ బోర్డ్ ఉంటుంది. సో డాష్ బోర్డ్ వచ్చేసి ఇట్స్ అలౌస్ టు యాక్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిపోర్ట్స్. అంటే మనకు మన స్కూల్ యొక్క అన్ని రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ రిపోర్ట్స్ చాలా సమ్మరైజ్గా ఉంటుంది. సో అదేంటో చూద్దాం. సో క్లిక్ చేయండి. మనకు డాష్ బోర్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్ మెనూ. ఈ లెఫ్ట్ సైడ్ మెనూలో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు అడ్మిన్ డాష్ బోర్డ్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది. అండ్ నావిగేషన్ చాలా సింపుల్గా ఉంటుంది. మీరు రైట్ సైడ్ చూసినట్లయితే డాష్ బోర్డ్, దాంట్లో ఉన్న అడ్మిన్ డాష్ బోర్డ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ అడ్మిన్ డాష్ బోర్డ్ అని చెప్పేసి నేమ్ కూడా టైటిల్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ స్క్రీన్లో మనకు సేమ్ నావిగేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ డిఫాల్ట్గా బ్రాంచ్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. ఒకవేళ మనకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నట్లయితే మనము ఈ డ్రాప్ డౌన్ ఓపెన్ చేసేసి మనకు కావాల్సినటువంటి బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఉన్న ఆప్షన్స్లోకి వెళ్తే అండ్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మన స్కూల్లో లేదా స్పెసిఫిక్ బ్రాంచ్లో ఎంతమంది ఉన్నారు, అండ్ ప్రజెంట్ ఈరోజు ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు. సో రైట్ నో మనం అటెండెన్స్ తీసుకోవాలి కాబట్టి సో ఆబ్సెంట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం అటెండెన్స్ తీసుకుంటే ప్రజెంట్ అనేది మనకు అప్డేట్ అవుతుంది. అదేవిధంగా స్టాప్లో ఎంతమంది ప్రజెంట్ అయ్యారు, తర్వాత ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకు మన స్కూల్ యొక్క ఫీ గురించి, ఫీ కలెక్షన్ కావచ్చు, అండ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, అండ్ డ్యూ కావచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈ మంత్ వరకు ఫీ అనేది ఎంత డ్యూగా ఉంది, మనకు అమౌంట్ అనేది రావాల్సిన డ్యూ ఎంత అని చెప్పేసి మనకి తెలుసుకోవచ్చు. అండ్ టోటల్ కలెక్షన్ ఇంతవరకు ఎంత కలెక్షన్ చేశాము. సో దట్ ఈస్ మనకు ఇక్కడ 14,300గా ఉంది. అండ్ టోటల్ ఎక్స్పెన్సెస్ మనము ఈ స్కూల్ పైన అండ్ స్పెసిఫిక్ బ్రాంచ్ పైన ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేసామనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్తోని స్కూల్ అనేది మనకు ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా చూసుకోవడానికి సమ్మరైజ్ రిపోర్ట్గా పనికొస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు అకాడమిక్ క్యాలెండర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ అకాడమిక్ క్యాలెండర్ ఏంటి అంటే మనకు డేట్ వైజ్గా నోటిఫికేషన్స్ కానీ ఏదైనా అలర్ట్స్ కానీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మనకు బాటంలో క్రియేట్ ఈవెంట్ ఉంటుంది. సో క్రియేట్ ఈవెంట్ని క్లిక్ చేస్తే మీకు టైటిల్, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్ మీటింగ్, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కలర్. ఒకవేళ మనకు ప్రియారిటీ ఇంపార్టెంట్ అయితే రెడ్ కలర్ పెడతాము. సో బేస్డ్ ఆన్ ప్రియారిటీ మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ కలర్ పెట్టుకుంటున్నాను. దెన్ సో డిఫాల్ట్గా మనకి ఇక్కడ డేట్ టైం అని సెలెక్ట్ అయ్యింది. సో నాకు 27th అండ్ AM అండ్ PM 9th 9 o'clock అండ్ 9:30. కానీ ఒకవేళ ఎండ్ డేట్ ఉంటే మనం ఇక్కడ నుంచి డేట్ అండ్ టైం సెలెక్ట్ చేసుకుంటాము. అదర్వైజ్ సేవ్ చేంజెస్ అన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. మనము క్రియేట్ చేసిన ఈవెంట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ పేరెంట్ మీటింగ్. ఈ అకాడమిక్ క్యాలెండర్ అనేది అన్ని రోల్స్కి కనిపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ కావచ్చు, అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. సో మనకి ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ వచ్చేసి టీచర్స్ ఆర్ ప్రిన్సిపల్స్, నాన్ టీచింగ్ వచ్చేసి అకౌంటెంట్ అండ్ ఎనీ అదర్ వర్కర్స్. వాళ్ళందరికీ కూడా మనకి అకాడమిక్ క్యాలెండర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ రిమైండ్ మీ. సో రిమైండ్ మీ వచ్చేసి సూపర్ అడ్మిన్ లేదా అడ్మిన్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఈ రిమైండ్ మీలో వచ్చేసి మనకి ఇంపార్టెంట్ ఏదైనా నోటిఫికేషన్స్ ఉంటే ఆ స్పెసిఫిక్ డేట్కి మనం యాడ్ చేసుకోవచ్చు. అది మనకు రిమైండర్ లాగా పనికొస్తూ ఉంటుంది. సో ఈ క్యాలెండర్ ఓన్లీ సూపర్ అడ్మిన్ లేదా అడ్మిన్కి మాత్రమే అగుపిస్తూ ఉంటుంది.
అండ్ ఇక్కడ వచ్చేసి మంత్ వైజ్గా చూసుకోవచ్చు అండ్ వీక్ వైజ్గా చూసుకోవచ్చు అండ్ డే వైజ్గా. సో వీక్, దెన్ టుడే, ప్రీవియస్ అండ్ నెక్స్ట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో డిఫాల్ట్గా మనకు మంత్ సెలెక్ట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ వైజ్ స్టూడెంట్ అటెండెన్స్. సో క్లాస్ వైజ్ స్టూడెంట్ అటెండెన్స్ వచ్చేసి మనకు ఏ సెక్షన్ ఏ క్లాస్లో, అంటే క్లాస్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఏ సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో మనకి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. డిఫాల్ట్గా కొన్ని క్లాసులు వాటికి సంబంధించిన సెక్షన్స్ అన్ని క్రియేట్ చేసి పెట్టారు. కొన్ని సెక్షన్స్లలో స్టూడెంట్స్ కూడా యాడ్ చేశారు. మిగతా సెక్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవడానికి మనకు ఫర్దర్ మాడ్యూల్స్లో చూస్తాము. అండ్ నర్సరీ సెక్షన్ ఏ, దీంట్లో 8 మెంబర్స్ ఉన్నారు అండ్ 8 మెంబర్స్ కూడా ఆబ్సెంట్లో ఉన్నారు. ఒకవేళ మనము అటెండెన్స్ తీసుకుంటే ఇక్కడ అప్డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫర్దర్ మనం దాన్ని చూద్దాం. అండ్ పైన మనకు ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ప్రీవియస్ డే అటెండెన్స్ చూసుకోవాలన్నా కూడా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా రైట్ సైడ్లో వచ్చేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అంటే ఈ ప్రజెంట్గా ఉన్న ఈ గ్రాఫ్ని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్లో ఇంకొక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ లేదా సబ్జెక్ట్ టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేసుకోవచ్చు. అంటే ఎగ్జామ్ వైజ్ ఆల్ సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ వైజ్ మార్క్స్, ఎగ్జామ్ వైజ్ టోటల్ మార్క్స్, ఆల్ ఎగ్జామ్స్ అండ్ టోటల్ మార్క్స్. ఈ 4 ఆప్షన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ కూడా ఒక స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ని, అదేవిధంగా ఆ సబ్జెక్ట్ టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం అనలైజ్ చేసేసి అలర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైనా ఒక పేరెంట్ వచ్చేసి వాళ్ళ స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అడిగినప్పుడు, సో జనరల్గా మనము ఒక క్లాస్ టీచర్ను లేదా సబ్జెక్ట్ టీచర్ను కాల్ చేస్తాము. అలా కాకుండా పేరెంట్ వచ్చినప్పుడు ప్రిన్సిపాలే ఈ రిపోర్ట్ చూసేసి స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని పేరెంట్తో మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జామ్ వైజ్ ఆల్ సబ్జెక్ట్స్ ఈ ఆప్షన్ నేను క్లిక్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి బ్రాంచ్ అండ్ క్లాస్ వచ్చేసి 5th సెక్షన్ ఏ అండ్ ఎగ్జామ్ ఫార్మేటివ్ అసెస్మెంట్ FA1. సో గెట్ డేటా అనండి. ఇక్కడ మనకు ఒక చార్ట్ కనిపిస్తూ ఉంటుంది అండ్ బాటంలో వచ్చేసి స్టూడెంట్స్ యొక్క నేమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సాహితి, కీర్తన అండ్ నవీన్. బాటంలో మనకు సబ్జెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మనకి ఏ సబ్జెక్ట్స్ యొక్క మార్క్స్ని అనలైజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోండి, మిగతా వాటిని డీసెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను జనరల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ 2 సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనకు 2 గ్రాఫ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో జనరల్ సైన్స్ మనకి ఇక్కడ 16 మార్క్స్ సాహితి అండ్ జనరల్ సైన్స్ సేమ్ సబ్జెక్ట్లో 17 మార్క్స్ కీర్తన అండ్ 15 మార్క్స్ నవీన్. ఇలా మనము క్లాస్లో ఉన్న అందరు స్టూడెంట్స్ యొక్క మార్క్స్ చూసేసి కంపారిజన్ చేసుకోవచ్చు అండ్ ఏ స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. క్లాస్ సెలెక్ట్ చేసుకోండి, సెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ అండ్ సబ్జెక్ట్. ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో
సాహితికి 15.5, కీర్తనకి 15 అండ్ నవీన్కి 20. సో మనకి ఇక్కడ క్లాస్ యావరేజ్ అనేది చూపిస్తూ ఉంటుంది. మన స్కూల్ స్టాండర్డ్స్ ప్రకారము క్లాస్ యావరేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో క్లాస్ యావరేజ్ కన్నా బిలో ఎంతమందికి వచ్చాయి అండ్ ఎబో ఎంతమంది వచ్చాయి, దాన్ని బేస్ చేసుకొని ఆ సబ్జెక్ట్ టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం అనలైజ్ చేసుకొని అలర్ట్ చేసుకోవచ్చు. సో ఈ 4 గ్రాఫ్స్ని యూజ్ చేసుకొని స్టూడెంట్ యాజ్ వెల్ as టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎస్టిమేట్ చేసేసి మనం అలర్ట్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ మెనూలో మనకు సెండ్ పిక్చర్, సెండ్ వీడియో లింక్, సెండ్ బల్క్ మెసేజ్ అండ్ డైరీ, ఈ 4 ఆప్షన్ కూడా ఒకవేళ మనము ఆన్లైన్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకు మొబైల్ యాప్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనము సెండ్ చేసిన ప్రతిదీ కూడా ఆ మొబైల్ యాప్లో స్టూడెంట్ లాగిన్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకు ఫస్ట్ ఆప్షన్ సెండ్ పిక్చర్. సో సెండ్ పిక్చర్, ఒక పిక్చర్ని సెండ్ చేయాలి అంటే క్లాస్ సెలెక్ట్ చేసుకోండి, లేదా అన్ని క్లాసులకు కూడా మనం సెండ్ చేసుకోవచ్చు, అన్ని సెక్షన్లకు కూడా సెండ్ చేసుకోవచ్చు. నేను 5th క్లాస్ సెక్షన్ ఏకి సెండ్ చేయాలనుకుంటున్నాను. సబ్మిట్ ప్రెస్ చేయండి. అప్పుడు మనకు 5th క్లాస్లో సెక్షన్ ఏలో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మీకు స్టూడెంట్ పిక్ కనిపిస్తూ ఉంటుంది, నేమ్ అండ్ రోల్ నెంబర్. సో దట్ సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సెలెక్ట్ ఆల్ ఆర్ డీసెలెక్ట్, లేదంటే ఇండివిజువల్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎవరైతే సెండ్ చేయాలో వాళ్ళ వరకు మనము ఈ పిక్చర్ని క్లిక్ చేసుకుంటూ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ పిక్చర్ని సెండ్ చేయాలంటే టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ అటాచ్ ఇమేజ్. సో ఫస్ట్ టైటిల్ వచ్చేసి mathematics, some information and image. Then send picture ని క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ మెసేజ్ వచ్చింది. సో అది సెండ్ అయిపోయింది. సో మనం సెండ్ చేసిన పిక్చర్ సెండ్ అయిందో లేదో చూసుకోవాలి అన్నప్పుడు ఎస్, ఇక్కడ మనకు పిక్చర్ అని కనిపిస్తూ ఉంటుంది. నేను ఇక్కడ న్యూ విండోలో ఓపెన్ చేసుకోవాలి కాబట్టి రైట్ క్లిక్ చేసేసి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా మనకు సెండ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీంతో పాటు మన ప్రీవియస్గా మనం సెండ్ చేసిన పిక్చర్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి.